అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలిన్. హాయ్ చెప్పుకో నీ ఛానల్కి. గుడ్ నైట్. ఏం చేస్తున్నావు చెప్పు. నేనా ఏం లేదండి, ఇది ఏం జరిగిందంటే వీళ్ళ అన్నయ్య వేరే ఊరికి వస్తా లేట్ అయిపోయింది పెదబాబు. అంత వద్దండి, మా ఊరే వెళ్ళొస్తున్నాడు. మీ ఊరే అనుకుంటా. ఆ ఊరు వెళ్ళొస్తుంటే లేట్ అయిందండి. 10 గంటల 9:30 దాటి తర్వాత ఫోన్ చేశాడు. అక్కడ ఆటోలు ఏమి లేవురు రమ్మని చెప్పేసి. సరే నేనైతే వెళ్ళి వచ్చే వరకు 10 అవుతుంది. 10 గంటలకి ఈ సాగే పడిందండి రోడ్డు. 10 అవుతుంది అనమాట. అప్పుడు అవతటే చూస్తే స్మెల్ మామూలు లేదు, ఫ్రెష్గా పడింది. రోడ్డులోకి వచ్చింది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పడింది. అందులో తీసుకొచ్చా. నాకు నోటు దొరకదని మీకు తెలుసు కదా, కత్తి తీసుకురని చెప్పి చెప్పులు కోతం మొదలు పెట్టా. వాళ్ళు ఇప్పుడే ఉడకబెట్టుకుని తింటామా లేచారు. అందుకే బెల్లం కూడా తెప్పించాము ముందుగానే. అదండి పరిస్థితి. ఏం చేద్దాం. నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు. నోరు మంచిది అవ్వాలా, టైం చూస్తేనేమో 11 అవుతుంది రేత్రి. అదండి పరిస్థితి. ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ తాటికాయ కోసం. సైలెంట్ ఉండొచ్చుగా. అవ్వా ఇప్పుడు మేమందరం తాటికాయ కోసం ఎదురు చూస్తున్నాం. హాయ్. అందులో ఏమేమి వేయాలో చెప్పమాయా. ఉప్పు అమ్మాయి, ఉప్పు కారం ఉంటుంది రాబో. ముచ్చుకులు వేయాలి. అంటే సగం కోసేసిన తర్వాత అయితే వీడియో చేయొచ్చు కదా, మంచి వీడియో వచ్చిందని చెప్పానని అనుకున్నామండి. అందువల్ల స్టార్టింగ్లో అయితే తీలేపోయాం. ఇది బాగా పండిపోయింది. ఇంకొంచెం గట్టిగా ఉంటే చెక్కులకి అయితే బాగుండేదంట. అయినా సరే బెల్లం అయితే ఇది చాలా బాగుంటుందంట. అందుకని కొంచెం బెల్లం ఉంటే అది కూడా తెప్పించాను. ముందైతే ఇది సిరి ఆడుతుంది కదండి, ఇవి గిన్నెలో పెట్టాలంట అని మా మామయ్య గారు ఇది చెబుతున్నారు. ఇవి పెట్టాలంట. కత్తి పెడితే ఇరిగిపోయిందనిలా కత్తి పెడ కొనుక్కురావాలి నువ్వు. పెద్ద తీసుకోవాలి. ఎక్కువ చెప్పులు ఉంటే చిన్నది కాబట్టి చిన్నది తీసుకున్నాను. ఫస్ట్ ఇట్లా చెక్కులు ఈ ముచ్చుకులు ఏవైతే ఉన్నాయో ఈ ముచ్చుకులు పెట్టుకోవాలి. ఇట్లా అట్లా కాదాల్సింది సర్దాలి. ఎందుకంటే మనం పోసే నీళ్ళు ఏదైతే ఉన్నాయో ముచ్చుకులు జాగ్రత్త. అది కాక ఈ చెక్కులు మాడిపోతున్నాయి. ఇదిగోండి దగ్గర ఇట్లా ఈ ముచ్చుకలు అనేవి పేర్చుకున్న తర్వాత ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చెప్పారు. ముచ్చుకలు ముచ్చుకలు అంటారు. ముచ్చుకలు తర్వాత మనం ఏది కోసి పెట్టుకున్నామో ఈ చెక్కుల్ని, ఏ చెక్కులు, తాటి చెక్కుల్ని ఇంకా డబ్బులు రాసి చెక్కులేమనని లాస్ట్ వేసుకున్నాం. బెల్లం పేర్చుకోవాలి. నీళ్ళు పోయివా దాంట్లో ఇప్పుడు. మరి ఇంకే నల్లి కరిగిపోయిద్దిలే. బెల్లం అవునా. 2 తెచ్చావా. ఇదిగోండి ఈ మాదిరిగా బెల్లం కూడా లోపల వేసేసుకున్న తర్వాత చెక్కులు పేర్చే ప్రక్రియ మళ్ళీ మొదలు పెట్టాలి. నిద్రపోయేదయ్యా నా ఈ తాటికాయ. అబ్బా నిద్రపోయేది కానీ తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఏం తాటి బూర్లా, తాటి గారెలా, తాటి రొట్టె అంట చాలా ఉన్నాయండి మాయా. మంచులు తీసుకొస్తుంది తెలియలే అసలుకి తాటికాయల మీద. అదండి ఇట్లా కోసేటప్పుడు ఈ పీస్ వచ్చింది. దీన్ని కూడా మనం
ఉడికించుకోవాలి దీంట్లో పెట్టి. అయిపోయింది. ఇటు పోయి అమ్మ నీళ్ళు పోయి చాలా మూత పెట్టి పోయి పెట్టేసి అన్నీ చేసావు కానీ అదే చేత్తో పెడితే ఇంకా టేస్ట్ వచ్చింది. మా నీళ్ళు చూడు, అది మునిగే దాకపోయిరా పోతారా. సిరి పెట్టిద్దంటండి పొయ్యి మీద. ఇవన్నీ శుభ్రం చేయండి ఫాస్ట్గా. మీడియం అమ్మా. నీళ్ళు కొంచెం అంట పోయి అది పెట్టేసి పోయి. ఇదిగో చాలే, మూత పెట్టేసి దాని మీద. అండి ఈ ఒక ఆయుధం మనకి పొద్దున్నే వీళ్ళిద్దరు పోయే వాళ్ళని లేపేదాన్ని. ఇదిగో వీళ్ళకి సెలవులు కదండి 3 రోజులు, అందుకని ఈ టైం దాకా. లేకపోతే 9 వల్ల నిద్రపోతాం. పక్కన సరే కంపల్సరీ. ఫోన్ పెట్టుకోండి లేకపోతే ఫోన్ అన్నమ్మా. అమ్మో పడ్డా పర్లేదు. సమానంగా అందరికి అన్నప్పుడు ఏంది అన్నప్పుడు ఏడదాకా అయిందమ్మాయి తాటి చెక్కులు వ్యవహారం. అవ్వదు, గుమాయిస్తుంది. నా కాలు అయిపోయేది ఝాన్సీ. దేనికి పనికి వచ్చేది? రేపు పొద్దున ఎత్తిందే ఏందో గూడెం వెళ్ళాలి. జంగారెడ్డి గూడెం డబ్బులు పోయి. నువ్వు అవి ఎందుకు వేసా విత్తనాలు? చూడు నీళ్ళు ఎక్కువ పోసారు ఏంది? కొంచెం పోయారు, అన్నీ పోయకూడదు. తాటి చెక్కలు బాగా మరిగినాయండి. వద్దు చూడు, టైం ఈజీగా ఇప్పుడు చూసినట్టయితే 11 గంటల 18 నిమిషాలు అయిందండి. కాస్త ఒక 10 నిమిషాలు నువ్వు ఇవి పెట్టుకుంటే బాగుండేది. అట్లా ఏమి ఉండవు దీనికి. అదిగోండి తాటి చెక్కులు అయితే కాలుతున్నాయి అర్ధరాత్రి టైంలో. అదే ఉడకతున్నాయి. పెట్టి మళ్ళీ పెట్టి అది మూత. అంతేగాని కాళ్ళ మీద పడే బాగమ్మా. కాళ్ళు పోయినట్టు దేనికి పనికిరా, నడవను కూడా నడవలేము. కట్టేసి తింటాం. ఒక 5 నిమిషాలు ఆగి ఇటు తిప్పెట్టి ఏం కాదులే మూత. మళ్ళీ జారిందనుకో మొత్తం పడిపోతాయి. అట్లా పెట్టేసి బరువు పెడతావుగా దిగిపోయేది కిందకి. అది ఎందుకు కాళ్ళు పగల కొడతాను కదా, తీదాన్ని వద్దులే తీ. మా వాళ్ళు చూడండి టీవీ చూస్తా కాలక్షేపం చేస్తున్నారు ఆ టైం దాకా. 11:30 అయిందండి ఇవి ఉడికే వరకు. దీంట్లో వాస్తవంగా ఈ తాటి చెక్కులు కంటే అండి దీని లోపల వాటర్ ఏవైతే ఉంటాయో ఆ స్వీట్నెస్ ఉంటుంది. అంటే చిక్కగా కొంచెం తేనెలాగా ఉంటాయి. మామూలుగా ఉండదు ఎవరు. నీళ్ళు బాగా ఎక్కువ పోసాయి తెలుసా, చాలా ఎక్కువ అయిపోయినాయి, చాలా ఎక్కువైనాయి. సరే తీ.
నిద్రలు పోకుండా చూస్తున్నానండి మా వాళ్ళు వీటి కోసం. అది చారు తాగండి పొద్దున్న, బెల్లం అది ఉంటుంది కదా. ఇంత ఉడికినాయా చూసావా? చాలే ఉదయం తినండిగా. ప్రవేశపెట్టాక ఎత్తుకొచ్చి హాల్లోకి ప్రవేశపెట్టాను. అర్ధరాత్రి 11:30 గంటలకు తినేది ఏంది? ఇవ్వండి. ఇదిగో మంచి ఒక అరగంట కానీ ఆగారంటే మళ్ళీ మొహం కడుక్కోవాలి. 9వ తారీఖు అయిపోయింది. మళ్ళీ కాలిన ఆడ ఆగదు అసలు. ఆగతల ముందు ఆత్రం కొంచెం కానీ నోట వెళ్తే కావాలి. కానీ నేను ఇంకా ట్రై చేస్తా. చెక్కులు అయితే అండి తినేదానికి ఈజీగా ఉంటాయి. ఇట్లా టేస్ట్ వచ్చేసింది, అదిరిపోయింది. మరి అదేగా అన్ని తాటికాయలు లేకపోతే తినడానికి తాటిగా దొరకలేదని చాలా బాధపడ్డాను. కానీ స్పీడ్గా వచ్చేస్తా కూడా ఆగి వెనక్కి వెళ్ళా కాయ కోసం. థ్యాంక్స్ అండి. రాట్లా బాగుందా? దాంట్లో నీళ్లు తాకండి, లేదా బాగుంటాయి. టేస్ట్గా ఉంటాయి, అయ్యే బాగుంటాయి, తేనెలాగా ఉంటాయి బాగా. పువ్వు చీల్చి చెండాడుతుంటే ఇదే కావాలి. నా డ్యూటీ అయిపోయిందమ్మా. నాకు పొల్లం పడుతుంది. ఏమైనా అనుకోండి తింటున్నామని తినేది ఎద్దనాలు అక్కడ తినాలి. ఈ తాటికాయని ఇట్టాగే చీకుతా పీకతా లాగతా అయితే తినాలన్నమాట. దీన్ని ముద్దుడుచుకుంటే ఎట్లా తినాలంటే అవదన్నమాట. ఇవన్నీ తినేసామండి. ఇంకొక టేస్ట్ మీకు చూపించాలి. నిజంగా ఇది చారు ఇదే. దీంట్లో ఊరే నీళ్ళు ఏవైతే ఉంటాయో అసలు అద్భుతంగా ఉంటాయండి. రుచి మాత్రం తాటికాయ ప్లస్ బెల్లం ఉంది కదా, ఈ రెండు ఫ్లేవర్ వచ్చింది అనమాట కలిసి. ఇదిగోండి ఇది పాకం. పండు దాని మీద పోసుకో. యాక్చువల్ అడుగాటుకుంటేలే ఆల్రెడీ ఉంది. ఇట్లా పోసుకుని తింటండి ఆ జ్యూసీగా పీస్ అంతా లోపలికి వెళ్తుంటే. ఇప్పుడు చూడండి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది లోపల నుంచి. పా ఈ టైంలో నిద్ర గురించి చెక్కులు తింటారు చూడండి. పొద్దున్నే బాత్రూమ్కి ఖాళీ ఉండదు, ఎవరు ముందు లేగితే వాళ్ళే. నిజంగా అండి అసలు ఫ్రీ మోషన్కి ఎటువంటి మందులు గిందులు వాడుకోకుండా తాటికే కాల్చుకుంటూ లేకపోతే చెక్కులు చేసుకుని తింటే మోషన్ పరిగెత్తచ్చు. నిజమమ్మా. చూడండి కుప్పలు పడిపోయింది తిన్నాయి. ఇది 4 గ్రైండర్లోకి వెళ్ళి వచ్చిన వేస్ట్ అండి ఇదంతా. ఆ గ్రైండర్లు ఎక్కువ ఆడుతుంది వారు. అదే సంగతి. తాటి చెక్కులు తింటా టైం చూసినట్టయితే 12 అయిపోయింది. ఈరోజు 8వ తారీఖు వెళ్ళిపోయి 9వ తారీఖు వచ్చింది అనమాట. ఆగస్టు 9వ తారీఖు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు అనమాట. గీరు అంటూ నాకు నచ్చలే. అన్నయ్య హ్యాపీ బర్త్డే మహేష్ అన్నయ్య. హ్యాపీ బర్త్డే మహేష్ గారు. మీరు పెదనాన్న ఫ్యామిలీ అందరం కలిసి ఇంకొకసారి మహేష్ బాబు గారికి బర్త్డే విషెస్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మహేష్ బాబు అన్నయ్య. అదండి విషయం. రేపు ఏం జరుగుతుంది అనేది రేపు చూసుకుందాం. ఈ నైట్కి అయితే బాయ్.